యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 25వ వచనం. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండానట్లు చూసుకొనుడి. వాక్యంలో రచయిత దేవుని స్వరాన్ని వినడం మరియు విధేయతతో ఉండటం గురించి గంభీరమైన హెచ్చరిక ఇస్తున్నాడు. దేవుని మాటను వినేవారిగా ఉంది. దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన మాటను నిర్లక్ష్యం చేయక శ్రద్ధకు ఆలకించి నడవాలి. యోహాను సువార్త 10వ అధ్యాయం 20లో నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. వినిన గొర్రెలు చెదిరిపోతాయి, నష్టపోతాయి. కానీ వినిన గొర్రెలు కాపరిని అనుసరించి క్షేమంగా ఉంటాయి. మోషే ద్వారా దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రం నిరాకరించిన వారికి శిక్ష వచ్చింది. కానీ కొందరు దాన్ని గ్రహించారు, విన్నారు, విధేయత చూపించారు. కాబట్టి మనం కూడా దేవుని వాక్యాన్ని విని లోబడి నడుచుకునే వారిగా ఉండాలి. యేసుక్రీస్తు ద్వారా వచ్చిన దేవుని సందేశం అత్యంత గొప్పది కాబట్టి దాన్ని నిర్లక్ష్యం చేస్తే తీర్పు నుండి తప్పించుకోలేం. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి మనం ఆయన మాట నిర్లక్ష్యం చేయకుండా విని విధేయతతో జీవించే వారిగా ఉండాలి. ఒక గ్రామంలో వరద వస్తుందని ప్రభుత్వం ముందుగా హెచ్చరిక ఇచ్చింది. ఇక్కడ నుండి వెంటనే సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళండి అని చెప్పారు. కొంతమంది ఆ హెచ్చరికను గౌరవించి వెంటనే వెళ్ళిపోయారు. వారు రక్షింపబడ్డారు. కానీ కొంతమంది ఏమి జరగదు ఆ నిర్లక్ష్యం చేసి అక్కడే ఉండారు. చివరికి వారు పెద్ద నష్టాన్ని అనుభవించాల్సిన పరిస్థితి. అలాగే దేవుడు తన వాక్యం ద్వారా మనకు హెచ్చరికలు మరియు మార్గదర్శకం ఇచ్చినప్పుడు ఆ మాటను విని పాటిస్తే రక్షణ, నిర్లక్ష్యం చేస్తే నష్టం వస్తుంది. దేవుడు మాట్లాడినప్పుడు మనం ఆయన మాట నిర్లక్ష్యం చేయకుండా విని విధేయతతో జీవించటం ఎంతో ఆశీర్వాదకరం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి వందనాలు. మీ సేవకుల ద్వారా వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని విని ఆ జీవితాలు సరిచేసుకొని విధేయత కలిగి నడుచుకునేటకు సహాయం చేసి మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.